ఎస్ఏలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీలో అప్లికేషన్ పార్ట్కి అధిక ప్రాధాన్యత ఉందని మీకు తెలుసు. టెట్లో జ్ఞానాత్మక రంగానికి ప్రాధాన్యత ఇస్తే దీంట్లో ఎక్కువగా వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక ప్రశ్నను ప్రీవియస్ ప్రశ్నను ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, వీలైతే కామెంట్ చేయండి మీ ఆన్సర్ కూడా. ప్రశ్న: ఈ క్రింది వాటిలో థారడేక్ సామీప్యత లేదా సంసర్గ నియమాన్ని గుర్తించండి అని అడిగాడు. అంటే సాధారణంగా థారడేక్ లో 3 ప్రధానమైనటువంటి నియమాలు ఉంటాయి, అవి మనకు తెలుసు. 7 ఉపనియమాలు ఉంటాయి, ఇది ఎవరు చదవరు. కానీ ఉపనియమాల పైన బిట్టుపడిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ మీద సులభంగా పనిచేయగలగడం అన్నాడు ఒకటో ఆన్సర్. ఎందుకంటే టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ పైన సులభంగా పనిచేస్తున్నాడు అంటే ఇందులో ఉండేటటువంటి సారూప్యత మరి ఇందులో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఉపనియమాల్లో సారూప్యత నియమానికి సంబంధించినటువంటిది. రెండోది, మెరుపు అనగానే ఉరుము గుర్తుకు రావడం. అంటే మెరుపు చూడగానే ఉరుము గుర్తుకొస్తుంది. దొంగ అనగానే పోలీసు గుర్తుకొస్తాడు. ఇట్లా ఒకటి చూడగానే మరొక అంశం గుర్తుకు రావడంగా జరిగితే దీన్నే మనం సామీప్యత లేదా సంసర్గ నియమము అంటాం. ఇది దీనికి సంబంధించింది, ఇదే దీనికి సంబంధించిన ఆన్సర్. మరి మూడోది నాలుగోది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 7 + 1 3 10 ఉపనియమాలు తెలుసుకుంటేనే ఈ ఆన్సర్ చేయగలం. జీవశాస్త్రంలో కన్ను అనే పాఠ్యాంశాన్ని మనం బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్ లో ఉండేటటువంటి అంశాలు కూడా కలిపి బోధించడం థారడేక్ ఏ నియమానికి సంబంధించింది అన్నాడు. ఇది సంబంధ నియమానికి సంబంధించింది. సంబంధ బిలాంగింగ్స్నెస్ అంటారు కదా, సంబంధ నియమం. ఎందుకంటే ఒక అంశాల గురించి బోధించేటప్పుడు దానికి సంబంధించిన ఎక్కడ ఉండేటటువంటి అంశాలన్నీ కూడా మనం బోధించేస్తాం. ఉదాహరణకు ఇక్కడ కన్ను గురించి మనకు జీవశాస్త్రంలో బోధిస్తున్నాడు అంటే దానికి సంబంధించినటువంటి కన్నుకు సంబంధించినటువంటి ఫిజిక్స్ పార్ట్ అని కూడా ఇక్కడే చెప్తాడు. అక్కడ హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి, కుంభాకార కటకము దాన్ని కూడా ఇంటర్లింక్ చేసి చెప్పడం అనేది సంబంధ నియమానికి సంబంధించింది. ఇది థారడేక్ నియమానికి సంబంధించింది. నాలుగోది, ఉపాధ్యాయుడు అన్ని విషయాలను బోధించినప్పటికీ విద్యార్థి కొన్ని విషయాలు మాత్రమే ఆసక్తి చూపడం అన్నాడు. అన్ని విషయాలు మనం విద్యార్థికి బోధించినా తక్కువ విషయాలు గుర్తించుకుంటాడు. అన్ని సబ్జెక్టులో మనం చెప్పిన 1-2 సబ్జెక్టుల పైన అధిక ఆసక్తి చూపిస్తాడు. ఇది దేనికి సంబంధించింది అంటే ఇది పాక్షిక చర్య నియమానికి సంబంధించింది. పాక్షిక చర్య నియమం. అట్లా ప్రతి అంశంలో కూడా చూడండి, ఈ బిట్ రాయాలంటే మనం 10 చేయాలి. ఇటువంటి ప్రశ్నలు మరిన్ని రాయాలి లేదా ఉచితంగా రాయాలనుకున్నప్పుడు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో రోజు 7 గంటలకు ఉచిత ఎగ్జామ్స్ రాయండి. వాట్సాప్ లో డిస్క్రిప్షన్ ఉంది, అందులో వాట్సాప్ లో జాయిన్ అయితే కూడా అప్డేట్స్ వస్తాయి. గుడ్ లక్.